ఏంటి బారసాల? అదేనండి నామకరణం. నామకరణమా? మీకా? నాకే మహేష్ అని నామకరణం చేయాలి. అవసరమైతే ఓ ₹1,00,000 తీసేసుకోండి. ఏమిటండి మొన్న వంకాయ పచ్చడి గడు 2 లక్షలు ఇస్తా అన్నాడు. వంకాయ పచ్చడి గడ ఆడేవాడు? అదేనండి గడకర్రా, మీ పట్నం ఫ్రెండ్ మహేష్ గా తన పేరు మారుస్తే 2 లక్షలు ఇస్తా అన్నాడు. ఆనంద్. ఆనంద్ కాదయ్యా, మహేష్. వాడి అస్సలు పేరు ఆనందేనండి. అయినా రాంబాబు అన్న పేరుకి ఏమైందండి? మహేష్ అనే పేరే ఇష్టం అంటండి లావణ్యకి. లావణ్య ఆవిడెవరు? బా నా గర్ల్ ఫ్రెండ్ అండి. మీ అమ్మా నాన్న ఎంతో ప్రేమగా పెట్టుకున్న రాంబాబు అన్న పేరు ముట్టుకుంటే వాళ్ళ ఆత్మలు ఘోషించవు. నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ ఆత్మలు ఇంకా ఘోషిస్తాయండి. నీకు నామకరణం చేసిన స్వయానా మా నాన్న ఆత్మ ఘోషించదు. శర్మ గారు ఇదేమైనా దెయ్యాల సినిమా క్లైమాక్స్ అండి. అన్ని ఆత్మలు గోల్ చేయడానికి కావాలంటే అన్ని ఆత్మలకి ఒకేసారి శాంతి చేసి పడేద్దాం. ఇప్పుడు లీగల్ గా మార్చుకునే టైం కూడా లేదండి. పేరు మారుస్తారు లేదా? మీరు అడిగింది చేయాలంటే శాస్త్రం మొత్తం మార్చాలి. మారుస్తా, కానీ ఓ షరతు. ఏమిటది? మీరు అమ్మాజీతో నాకు పెళ్లి జరిపించాలి. అమ్మాజీతోనా? ఎందుకు? పెళ్లి ఎందుకంటావుంటే బాబు, మీకెందుకో నాకు అందుకే. మీ వయసు ఎంతండి? సర్లేండి, నాది 1967 మోడల్. ఈ మోడల్ కి సర్వీసింగ్ సెంటర్ కూడా దొరకట్లేదు. ఆపండి. ఎంతకాలంగా జరుగుతుంది ఈ వ్యవహారం? జరగట్లేదు, సాగుతోంది. దాన్ని తెంపి నా చేత తాళి కట్టిస్తే మీకు మహేష్ అనే పేరు మార్చేస్తాను. సరే పదండి, ముందు నా పెళ్లి సంగతి తెలిసాకే మీ పెళ్లి సంగతి. నా పేరు సర్వశర్మ కాదు, సర్వకర్మ. అంటే క్రిమినల్ నుంచి సివిల్ దాకా, బారసాల నుంచి తద్దినం దాకా ఏ పనైనా ఎడం చేత్తో చేయిస్తాను. చేయిదాపండి. ఒట్టు. రేపే బ్రహ్మాండమైన ముహూర్తం కనిపిస్తుంది, వెళ్ళండి. బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడ